ఏపీలో కూటమి సర్కార్ వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేసే దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. అందులో భాగంగానే గాలువీడు ఎంపీపీ కార్యాలయంలో హైడ్రామా చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీఓను పరామర్శించడానికి వచ్చి అక్కడి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు మనోహర్ రెడ్డి. రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాలువీడుకు వచ్చి తర్వాత బాధితుడిని పరామర్శించే నెపంతో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ గమనార్హం. అక్కడ నిజంగా జరిగిండే వాస్తవాలను ఆయన విచారించకుండా ఎంపీడీఓని ఏ సందర్భంలో ఎలా 108లో గాలివీడు నుంచి రాయచోటికి ఎలాంటి దెబ్బలు తగిలినప్పటికీ చేర్పించడం, తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అతన్ని మళ్ళీ రిమ్స్కు తీసుకెళ్లడం, ఈ సందర్భంగా గాలివీడులో వైసీపీలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు బనాయించాలనే కుట్రలో భాగంగా ఉన్నతాధికారులతో, ఎస్పీ స్థాయి అధికారులతో మాట్లాడి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి అక్రమ కేసులు బనాయించడం జరిగింది.